శివుడి మహిమ, భక్తుడిని కాపాడిన పరమేశ్వరుడు. ఒకప్పుడు హిమాలయ పర్వతాల దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సోమయ్య అనే ఒక సాధారణ మనిషి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. కాని అతనికి ఒక గొప్ప గుణం ఉండేది, శివుడిపై అపారమైన భక్తి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించే ముందు సోమయ్య లేచి దగ్గరలో ఉన్న ఒక చిన్న శివాలయానికి వెళ్ళేవాడు. ఆ ఆలయం చాలా పాతది. గోడలు పాడైపోయాయి. అక్కడికి ఎక్కువ మంది రావడం కూడా ఉండేది కాదు. కానీ సోమయ్య మాత్రం ఎప్పుడూ అక్కడికి వెళ్లి శివలింగం ముందు కూర్చుని ఇలా జపించేవాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అతని దగ్గర పెద్ద పూజలు చేయడానికి డబ్బు ఉండేది కాదు. కొన్నిసార్లు అడవిలో దొరికిన చిన్న పూలను తీసుకుని వచ్చి శివలింగానికి సమర్పించేవాడు. ఇంకొన్ని రోజులు పూలు కూడా దొరకకపోతే దగ్గరలో ఉన్న నది నుంచి నీళ్లు తీసుకుని వచ్చి అభిషేకం చేసేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద తుఫాను వచ్చింది. భారీ వర్షం, గాలి వల్ల గ్రామంలోని ఇళ్లన్నీ దెబ్బతిన్నాయి. చాలా మంది భయపడిపోయారు. సోమయ్య మాత్రం శివాలయానికి వెళ్లి శివుడిని ప్రార్థించాడు. శివయ్య, మా గ్రామాన్ని కాపాడండి. మాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు. అతను ఎంతో భక్తితో ప్రార్థించసాగాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ కనక ఆలయంలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో పరమేశ్వరుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తలపై గంగానది ప్రవహిస్తోంది. జటాజూటంలో చంద్రుడు మెరిసిపోతున్నాడు. మెడలో నాగు ఉంది. చేతిలో త్రిశూలం ఉంది. శివుడు సోమయ్యను చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు. భక్తుడా, నీ భక్తి నన్ను చాలా సంతోషపరిచింది.